వెయ్యి సరస్సుల నగరాన్ని కబ్జాదారులు చెరబెట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు, ఎవరూ ఏమీ చేయలేరని ధీమాతో మరికొందరు సిటీకి ఉపయోగపడే చెరువులను ఖతం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు లెక్క చేయకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడంతో గ్రేటర్ హైదరాబాదులోని వందల చెరువులు కుచించుకుపోయాయి. మరికొన్నైతే పూర్తిగా కనుమరుగైపోయాయి. ప్రస్తుత సర్కార్ హయాంలో సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు బాజాప్తగా చెరువులను మింగి లగ్జరీ విల్లాలు, ఫామ్ హౌసులు, కాలేజీలు నిర్మించుకొని కబ్జాకోరులకు మార్గదర్శకులయ్యారు. చెరువులను ఆక్రమించుకున్నది ఎంతటి వారైనా వదలకుండా కూల్చివేతల వాతలు పెడుతుంది హైడ్రా. దీంతో చెరువున్న ప్రతి చోటు నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. చెరువుల్లో బడాబాబుల ఆక్రమణలను నేలమట్టం చేయాలని వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. కంచె చేను మేస్తే కాపాడేవారు ఎవరు అన్నట్లుగా తయారైంది ఉప్పల్ మండలంలోని పత్తులుగూడ చెరువు పరిస్థితి. వీటిని నిల్వ చేసి భావితరాల దాహం తీర్చాల్సిన చెరువులు ఇప్పుడు అధికారుల అవినీతి దాహానికి బలైపోతున్నాయి. ప్రజల సొత్తును కాపాడాల్సిన వారే ఆక్రమణదారులతో చేతులు కలిపి చెరువును అప్పనంగా దారాదత్తం చేస్తున్న తీరు చూస్తుంటే దొంగ చేతికి తాళం చెవులు ఇచ్చినట్లు ఉందని స్థానికులు మండిపడుతున్నారు. నిజానికి ఈ పాపం ఈనాటిది కాదు. 2022 మే నెలలో నార్త్ బ్యాంక్ డివిజన్ అధికారులు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో పత్తులగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు వెలిశాయని అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ, ఏఈ నాగరాజు స్పష్టంగా తేల్చారు. స్ప్రైడ్ మ్యాపులు గీశారు, సంతకాలు కూడా చేశారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. గోడకు కొట్టిన సున్నంలాగా నివేదిక వెనక్కి రాలేదు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనముద్రను దాల్చారు. నివేదికలు అటకెక్కితే ఆక్రమణదారులు మాత్రం చెరువు గర్భంలో పాగా వేశారు. మొదట్లో చిన్నగా ఒక టైల్స్ కంపెనీ షెడ్డుతో మొదలైన ఈ ఆక్రమణ పర్వం నేడు ఏకంగా 6 విల్లాల మహాసామ్రాజ్యంగా విరజిల్లుతుంది. మెల్లమెల్లగా వచ్చి మంచమంతా ఆక్రమించినట్టు చెరువు శిఖం భూమిలో గడ్డి పరక కూడా మొలవకూడదన్న నిబంధనలు తుంగలో తొక్కి కాంక్రీట్ అడవులను లేపారు. అధికారుల జోబులు నిండాయి కాబట్టి చెరువు నిండకుండా అడ్డుకట్ట వేశారని ఇరిగేషన్ శాఖలోని ఒక ఉన్నతాధికారి వాపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు స్థానికులు. ముడుపులు ముట్టనిచ్చే ఫైలు కదలదు అన్న చందంగా భారీ ఎత్తున చేతులు మారిన సొమ్ము అధికారుల కళ్లకు గంతలు కట్టింది. 20 ఎకరాల చెరువు కాగితాలకే పరిమితమైంది. దాదాపు 30 ఎకరాల చెరువు భూము అన్యక్రాంతమైందని స్థానికుల నుంచి భారీగా ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు మాత్రం తానా అంటే తందానా అంటూ ఆక్రమణదారులకు వంత పాడుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. 2005 జూలైలో ఇంజనీర్ ఇన్ చీఫ్కు ఫిర్యాదులు వెళ్లిన విజిలెన్స్ నివేదికలు బయటపడిన ఉలుకు పలుకు లేదు. ఏనుబోతు మీద వాన పడ్డట్టు అధికారుల తీరులో మార్పు మాత్రం రాలేదంటున్నారు. ఇక చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్న 6 విల్లాలను తక్షణమే నేలమట్టం చేయాలని స్థానిక ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. వాస్తవాలను తొక్కిపెట్టి తప్పుడు లెక్కలు చూపిన అధికారులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు ఆస్తులపై విచారణ జరిపి చెరువు మళ్లీ పాత రూపంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. చెరువు కొడితే ఊరును కొట్టినట్టే అని మన పెద్దలు అనేవారు. చెరువులు అంతమైతే భూగర్భ జలాలు అడుగంటి రేపు చుక్క నీరు అల్లాడాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. అలాగే పత్తులుగూడ చెరువులపై జరుగుతున్న మౌనదందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందా, అవినీతి తిమింగలాలకు రక్షణ కల్పిస్తుందా అని ఎదురు చూస్తున్నామని, చెరువుల ఆక్రమణలపై నిలదీస్తూ అవినీతిపై నిరంతరం పోరాడుతూనే ఉంటామంటున్నారు స్థానిక ప్రజలు. ఒకప్పుడు ఇది 10,000 రూపాయలు 10 రూపాయలకు దొరికిన జాగా ఇప్పుడు ₹1,00,00,000 పోతుంది. అర్ధరాత్రి కబ్జాలు ఎన్ని జరగట్లేదు, పెద్ద పెద్ద మెయిన్ రోడ్ మీద కబ్జాలు జరుగుతున్నాయి. అట్లాంటిది గుడి కబ్జా ఎక్కడ అవుతుందో అని ఒక బాధ మాకుండి 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి హిజ్రా వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ గుడికి సంబంధించిన వాళ్ళే, ప్రతి ఒక్కరు ఈ గుడిలో దండం పెట్టుకున్న వాళ్ళే, ప్రతి ఒక్కరు ఈ శివయ్యకు దండం పెట్టుకున్న వాళ్ళే. అలాంటి మా శివాలయం శిథిలావస్థలో ఉంది. దీన్ని కొంచెం మనం కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో మేము ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి పూనుకున్నాం తప్ప దీన్ని మేం కబ్జా చేయాలనో కాదు, వేరే వాళ్ళు ఎవరన్నా కబ్జా చేస్తారన్న భయం మాకుంది. ఒక మాట. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు, పత్తులగూడ చెరువు కబ్జాకు గురైందనేసి వింటున్నాం. దాదాపు అక్కడ 6 విల్లాలు కట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏంటి టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి ఏమైనా చేరుకున్నారా? ఏం చెప్తున్నారు? అప్డేట్ ఏంటి? ఎస్ మనోజ్, ఉప్పల్ మండలంలోని ఆ పత్తులగూడ చెరువు ఏదైతే ఉందో దాని పరిస్థితి ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తుందనంటే చెప్పాలి. ఒకప్పుడు దాని దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఆ చెరువు అయితే ఉండేది. సో ఇప్పుడు ప్రస్తుతం లెక్కల ప్రకారం చూస్తే కేవలం 20 ఎకరాల్లో మాత్రమే
ఆ చెరువు ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి స్థానికులు అయితే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మిగతా భూములంతా కబ్జాలకు గురైందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. సో ప్రత్యేకంగా చెరువు FTL ఏదైతే ఉంటుందో FTL మరియు బఫర్ జోన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు అయితే వెళ్తున్నట్లయితే అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బిల్డింగ్స్ కట్టారు, అదే విధంగా విల్లాలు కట్టారు, అవన్నీ కనిపిస్తున్నాయి. సో చట్టం ప్రకారం ఏదైతే ఇప్పుడు కొత్తగా నిబంధన అంటే ఈ కొత్తది కాదు, అప్పటి నుంచి కూడా ఈ చట్టం ప్రకారం ఏదైతే FTL బఫర్ జోన్ లో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి నిర్మాణాలు అయితే కట్టకూడదు, దేనికి కూడా అనుమతించగలరు. అయినప్పటికీ ఆ షెడ్లతో అంటే చిన్న చిన్నగా మొదలైన నిర్మాణాలు ఇప్పుడు మొత్తం విల్లాలు, గోడలు, కాంపౌండ్ల రూపంలో పెద్ద స్థాయికి అయితే చేరుకున్నాయని చెప్పేసి మనకు కనిపిస్తున్నటువంటి వార్త. సో ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, సో దాన్ని కాపాడాల్సిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సైలెంట్ గా ఉండడం, మౌనం వహించడం లాంటివి చేస్తుంటే మనకి ఇక్కడ అనుమానాలు అయితే వ్యక్తమవుతాయి. సో ఏదైతే 2022లో మే నెలలో నార్త్ బ్యాంక్ డివిజన్ సంబంధించిన అధికారులు అక్కడ మొత్తం కూడా సర్వే చేశారు. ఆ సర్వేలో చెరువు భూమి ఆక్రమణపై స్పష్టమైన వివరాలు కూడా బయట పెట్టారు. కానీ ఆ రిపోర్టు ఇప్పటి వరకు బయట పెట్టని పరిస్థితి. సో ఎందుకు బయట పెట్టలేదు, అదే విధంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనే ప్రశ్నలు ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. సో ఈ రెండు శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని చెప్పేసి కూడా అధికార వర్గాలు చెప్తున్నప్పటికీ అదే కారణమా, లేదంటే మరొక శాఖ పైన అంటే మాకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం లేదని ఒక శాఖ మరొక శాఖపై నెపం వేసే ఏదైనా ఉందా అని చెప్పేసి కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి అనుమానం అని చెప్పొచ్చు. సో అక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం ఏంటంటే చెరువు ఆక్రమణలు మొత్తం పాగా వేసి కూడా బిల్డింగ్లు విల్లాలు కడుతున్నప్పటికీ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుంటలేరు అధికారులు అని చెప్పేసి మనకు వినిపిస్తున్నటువంటి మాట. సో ఏదైతే ఇది క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పూర్తిగా విఫలమైంది, అధికారులు కూడా మొత్తం కుమ్మక్కైపోయి అక్కడ అక్రమ పర్మిషన్లు ఇవ్వడం, లేదంటే విద్యుత్ సంబంధించి కావచ్చు, అధికారులకు సంబంధించి కావచ్చు, మొత్తం అక్కడ అందరూ కుమ్మక్కై ఈ వ్యవహారం నడుస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. సో ఇక ఏదైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. సో టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో జనవనరులకు సంబంధించి వాళ్ళు మొత్తం కూడా సర్వే చేయాలి. సర్వే చేసి ఆ FTL బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా గుర్తించి సో వాటికి హద్దులు గీయాలన్నమాట. అంటే ఇక్కడ వరకు FTL ఉంది, ఇక్కడ వరకు బఫర్ జోన్ ఉంది అని చెప్పేసి కూడా మొత్తం బార్డర్ గీసి అక్కడ ఆక్రమణను తొలగించాలని చెప్పేసి అక్కడ ప్రజలు అయితే కోరుతున్నారు. సో ఎవరైతే ఆక్రమించారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి వార్త అని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా చెరువులు అంటే కేవలం వాటి నీటి కోసమే కాదు, అవి మన భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో దాని నిల్వకు మనకు మెయిన్ బేస్ అన్నమాట. అంటే వర్షాకాలంలో వరదలు నియంత్రణకు కారణం కావచ్చు. సో ఇది మాయమైతే కనుక, ఒకవేళ ఈ చెరువులు మాయమైతే రేపు వరదలు వస్తే కనుక ఏవైతే కాలనీలు కట్టుకుంటారో ఆ కాలనీలు మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటది. సో మనం హైదరాబాద్ లో దాదాపు చూసినప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు అయితే చాలా కాలనీలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడైతే నాలాలు ఉంటాయో, ఎక్కడైతే చెరువులు ఉంటాయో వాటన్నిటిని కబ్జా చేసి అక్కడ బిల్డింగ్లు విల్లాలు కట్టడం వల్ల వాటర్ ఏదైతే ఉంటుందో కాలనీలకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు రీసెంట్ గా ఈ పత్తులు కూడా చెరువు విషయంలో చూస్తే కనుక అది మొత్తం కూడా 30 ఎకరాలు ఉండే, కానీ ఇప్పుడు అది క్రమంగా 20 ఎకరాలకు తగ్గిపోయింది. అంటే 20 ఎకరాల కంటే ఇంకా తగ్గిపోయిందని చెప్పాలి. అంటే దాదాపుగా సగానికి పైగా భూమిని కబ్జా చేస్తున్నప్పటికీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ యంత్రాంగం ఉంటుందో మొత్తం కూడా వీళ్ళంతా కూడా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడు అక్కడ ఎవరైతే పర్మిషన్స్ ఇస్తారో, అధికారుల పర్యవేక్షిస్తారో, అక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఉంటారు, జలవనరుల శాఖకు సంబంధించిన అధికారులు ఉంటారు. సో వీళ్ళందరికీ తెలియకుండానే అక్కడ విల్లాలు కానీ లేదంటే ఇంకా బిల్డింగ్స్ కానీ సో ఇవన్నీ వస్తున్నాయంటే ఖచ్చితంగా రావని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ అక్కడ ఎలాంటి ఫైల్ కూడా సంతకం కూడా జరగని పరిస్థితి. మరి అట్లా చేస్తున్నప్పటికీ మరి ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుంటే ఇంకా సామాన్య ప్రజలకు ఆ చెరువులను సంబంధించిన భూములను కానీ వాటికి సంబంధించిన వనరులను కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ప్రజలకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. మొత్తానికి దాని మీద ప్రభుత్వం అయితే దర్యాప్తు అయితే వేగవంతం చేస్తుందని చెప్పొచ్చు. ఏదైతే ఆక్రమణలకు గురైందో దాన్ని మొత్తం కూడా చెరువులో కలిపే ఆలోచనలు అయితే హైడ్రా కూడా తీసుకుంటుందని చెప్పొచ్చు. రీసెంట్ గా హైడ్రా వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి వాటిపైన ఎక్కువ నిఘా అయితే పెట్టి వారు ఖచ్చితంగా ఎవరు అని చూడకుండా దాన్ని కూలగొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. బఫర్ జోన్లే కానీ FTLే కానీ ఎవరు అతిక్రమించి అంటే రూల్స్ కు విరుద్ధంగా ఎవరు నిర్మాణాలు చేపట్టినప్పటికీ కూడా ఇక్కడ ఉపేక్షించే అవకాశమే లేకుండా హైడ్రా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి అక్కడికి ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే
దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఎంతైతే 30 ఎకరాల భూమి చెరువు అంటే 30 ఎకరాలకు సంబంధించి చెరువును దాని మొత్తం కూడా హద్దులు గీసి అంటే 30 ఇంత ముందుకు ఎలా ఉందో అలా హద్దులు గీసి దాని పక్కన ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తొలగించాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. దాన్నే ప్రభుత్వం కూడా తీసుకొని మొత్తం కూడా దాన్ని పర్యవేక్షిస్తూ అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైతే ఈ ఉప్పలకు సంబంధించిన పత్తులో కూడా చెరువు ఉందో అది నిజంగా ఒకప్పుడు జనాలకు సంబంధించి అక్కడ వ్యవసాయం ఉండేది, అక్కడ పంటలకు ఆధారం అవే నీళ్ళు ఉండేది. సో అలాంటి దాంట్లో మొత్తం ఆ చెరువును కబ్జా చేస్తే కనుక రాబోయే రోజుల్లో అక్కడ పక్కన ఉన్నటువంటి కాలనీస్ ఏవైతే ఉంటాయో వర్షం వస్తే ఖచ్చితంగా నీళ్ళు అక్కడికి వెళ్లే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. మొత్తానికి దానిపైన సమగ్ర విచారణ జరిపి ఆ చెరువు ఏదైతే ఉందో దాన్ని కాపాడాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న రాజు, పత్తులగూడ చెరువు దాదాపు 30 ఎకరాలు ఉన్నటువంటి చెరువు 20 ఎకరాలు మాత్రమే లెక్కల్లో తేలుతుంది, కుచించుకుపోయిందనేసి స్థానికులు ఆరోపిస్తున్నారు. 10 ఎకరాలు ఏమైనట్టు ఆక్రమణలకి గురై ఇప్పుడు ఉన్నటువంటి 6 విల్లాలు అక్కడ ఏర్పాటు కావడం, ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడ పర్మిషన్ ఇవ్వడం, ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులు కూడా వంత పాడడం, ఇవన్నీ చూస్తుంటే స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఏంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి చోట్ల నిర్మాణాలు ఎలా వెలిసాయంటూ కూడా. మరి ఈ విషయం మీద ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? ఉన్నతాధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ఇప్పటికే హైడ్రా అధికారులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటి ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఏదైతే అది 30 ఎకరాల చెరువును అది క్రమంగా దాదాపు 20 ఎకరాలు అంటే సగానికి పైగా దాన్ని కబ్జా చేశారు. సో FTL పరిధిలో బఫర్ జోన్ లో పరిధిలో అక్కడ బిల్డింగ్లు కానీ విల్లాలు కానీ వెళ్తాయంటే ఖచ్చితంగా అక్కడ టౌన్ ప్లాన్ సంబంధించిన అధికారులు ప్రభుత్వ యంత్రాంగం సంబంధించిన పర్మిషన్ ఉంటే తప్ప అక్కడ ఎవరు కట్టుకునే పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఇంతకుముందుకు ఎప్పుడు ఆ బిల్డింగ్స్ ఎప్పుడు కట్టినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా ప్రకారం ప్రస్తుత నిబంధనల ప్రకారం ఖచ్చితంగా FTL పరిధిలో కానీ లేదంటే బఫర్ జోన్ పరిధిలో కానీ ఎలాంటి ఆక్రమణలు చేపట్టకూడదనే నిబంధన ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని తొలగించే దిశగా హైడ్రా ఆలోచిస్తుందని చెప్పాలి. ఎందుకంటే మరి కట్టుకున్న ఖచ్చితంగా మరి దీనికి బాధ్యులుగా వాళ్ళని టౌన్ ప్లాన్ సంపాదించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని కావచ్చు ఖచ్చితంగా వాళ్ళనే బాధ్యతలుగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కనుక అక్కడ పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది వాళ్ళే. సో అక్కడ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అనుమతి ఇచ్చింది కాబట్టి అక్కడ ఇష్ట రాజ్యంగా విల్లాలు కావచ్చు అవన్నీ మొత్తం దాదాపు 10 నుంచి 15 ఎకరాల వరకు కబ్జా చేసేట్టే కట్టుకున్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటే ప్రజలకు చెందాల్సిన భూమి, అది ఒక చెరువు. అందులో ఇలాంటి అక్రమ కట్టడాలను ఏ విధమైనటువంటి పర్మిషన్ లేకుండా కట్టడాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చేస్తున్నారు. మొత్తం మీద దాన్ని అయితే తొలగించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా జరగాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి అధికారులు మరి వాళ్ళకి ఎలాంటి ప్రలోభాలకు లోబడి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చారు, ఆ బిల్డింగ్లు ఎట్లా వెళ్తాయని ఖచ్చితంగా మరి ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళైతే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని తొలగించే దిశగా హైడ్రా కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు మొత్తం గుండా కదులుతుందని చెప్పొచ్చు మనోజ్. రాజు, అలాగే సొంత రికార్డులు కూడా తారుమారు చేసేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ రికార్డులు కూడా హైదరా అధికారులు పరిశీలించేటువంటి అవకాశం ఉంటుందంటారా? టౌన్ ప్లానింగ్ ఇచ్చినటువంటి ఏదైతే అప్పుడు పర్మిషన్ ఇచ్చారు అక్కడ విల్లాలు ఏర్పాటు చేసుకోవడానికి, మొదటిగా కన్స్ట్రక్షన్ చేయడానికి, వీటన్నింటిని పరిశీలన చేసిన తర్వాతనే హైదరా అధికారులు వీటిని కూల్చేటువంటి అవకాశం ఉంటుందా? ఎస్, అయితే ఏమైందంటే ఇక్కడ 2022లో మే నెలలో నార్త్ బ్యాంక్ సంబంధించిన డివిజన్ అధికారులు అక్కడ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో భూమి చెరువు ఆక్రమణ పైన స్పష్టమైన వివరాలు అయితే వాళ్ళు నివేదిక ఒకటైతే అందజేశారు. కానీ ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ మాత్రం బయట పెట్టలేదు. సో ఇది ఎందుకు బయట పెట్టలేదు, వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు ఇప్పుడైతే లేవనెత్తుతున్నాయని చెప్పొచ్చు. ఎవరైతే మరి టౌన్ ప్లాన్ సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అక్కడ అనుమతి లేకుండా ఎవరైతే ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు అక్కడ వచ్చి మొత్తం అది కట్టుకోవడం వల్ల అనుమతులు లేవనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు అయితే బయట పెట్టని పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే ప్రభుత్వం ఉంటుందో ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. అక్కడ ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిని ఖచ్చితంగా తొలగించాలి. ఆ చెరువును చెరువులాగా ఉంచాలి. అది చెరువు ప్రజలకు ఉపయోగపడే వనరు, అంటే జల వనరు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రజలకే, పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంచాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే అది మొత్తం కూడా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే 30 ఎకరాలు ఉన్నదాన్ని 20 ఎకరాలు అయిందంటే అది ఖచ్చితంగా 10 నుంచి 15 ఎకరాల వరకు మనకు కబ్జా అయినట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో మరి అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరు, అక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇస్తే అక్కడ కట్టడాలు జరిగినాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. సో అది ఖచ్చితంగా ఎవరెవరైతే ఉన్నారో వాటిని వివరాలు మొత్తం బయటికి తీసిన తర్వాత వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనకు బయట నుంచి వినిపిస్తున్నటువంటి
వాదన అని చెప్పాలి మనోజ్. మొత్తానికైతే ఈ ఏదైతే కబ్జాలకు సంబంధించి ఉన్నదో వాటిపైన పూర్తి సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారని చెప్పాలి మనోజ్. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.